పరిధిలో ఈ పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి కిచా వీరభద్రరావు అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కిచా వీరభద్రరావు అనే వ్యక్తి విఆర్ ట్రేడర్స్ అనే పేరుతో ఒక ట్రేడింగ్ కంపెనీని ఓపెన్ చేసి ఎవరైతే 10 లక్షలు 1000 రూపాయలు ₹1,00,000 పెట్టుబడి పెడతారో వాళ్ళకి ప్రతి నెల 10% వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి అందరినీ కూడా ఆకర్షించి దాదాపుగా 300 మంది నుంచి పెట్టుబడులు తీసుకొని వాళ్ళకి మొదలుగా ₹1,00,000 పెట్టిన వాళ్ళకి ₹10,000 డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళకందరూ కూడా ఎరవేయడం జరుగుతుంది. అట్లా ఆకర్షించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇతనికి డబ్బులు వేస్తారు. ఎవరైతే మొదలుగా పెట్టుబడి పెడతారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. చివరికి వచ్చే వాళ్ళకు ఇవ్వలేడు. అట్లా ఈ మేనేజ్ చేయడంలో అతను ప్రాబ్లం అయిపోయి దాదాపుగా 10-30 కోట్లు వసూలు చేసి దాంట్లో ₹15 కోట్ల తిరిగిస్తాడు. ఇంకా ₹15,000 బాధ్యతలకు ఇవ్వాల్సి ఉంది. ఇతను ఒక ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ కిచ్చ వీరభద్రరావుని అతని భార్య రాజ్యలక్ష్మిని అతనితో పాటు పనిచేసినటువంటి ఈ ఈ స్కీమ్ ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఎవరు కూడా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఈ పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అట్లాంటి వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.